ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు అండమాన్ అండ్ నికోబార్లో వచ్చేసి మనకు అటవీ శాఖ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. అండమాన్ అండ్ నికోబార్లో వచ్చేసి మనకు ఏపీ అండ్ తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు. అంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాటిలో మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్. ఈ నోటిఫికేషన్కి సింపుల్గా మీరు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి బాయ్స్ 33 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా అమ్మాయిలు వచ్చేసి 38 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ముందుగా వచ్చేసి ఏంటంటే మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ శాలరీ వచ్చేసి 40,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. ఈ పీరియడ్లో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి ఎవరైతే అటవీ శాఖ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే డెఫినెట్లీ మీరు అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ బి, ఆర్ఆర్బీ ఏఎల్పీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ రైడింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టే గవర్నమెంట్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ నుండి ఇచ్చినటువంటి అంటే అండర్లో ఉన్నటువంటి మనకు ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు సార్ చెక్ చేసుకొని మీకు మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని అప్లై చేసుకుంటే చేసుకోండి. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. మనకు మార్చి 16, 2026 తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ ఏప్రిల్ 29, 2026. మనకు ఈ నెల 29వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ దీనికి అప్లై ఫీజు కూడా ఉంటుంది కాబట్టి ఏప్రిల్ 29 లోపు మీరు పేమెంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అనమాట. మనకు ఏప్రిల్ 30 నుండి మే 6 వరకు ఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే మీరు అప్లై చేసిన తర్వాత ఏదన్నా మీకు మిస్టేక్ చేసుకుంటారు కదా, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక మీకు ముందే చెప్పాను కదా, దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు, బట్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందని. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు డేట్స్ అని మనకు తర్వాత పబ్లిష్ చేస్తాము, అఫీషియల్ వెబ్సైట్లో మెసేజ్ చేస్తాము కాబట్టి మీరు వెబ్సైట్ని అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇంకోటి, ఇక్కడ వరకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం వాళ్ళు చెప్పారంటే వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు మీ ప్రాబ్లం సాల్వ్ అయితే చేస్తారు. అండ్ మీకు గైడెన్స్ కూడా ఇస్తారన్నమాట. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ ఆప్షన్ ఏ విధంగా పెట్టాలి అనేది కూడా. ఇక ముందుగా వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్. చాలామంది వచ్చేసి బ్రదర్ ఇది మనకు అండమాన్ నికోబార్ అలా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఒక డౌట్ అయితే ఉంటుంది. క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే థర్డ్ పాయింట్, ఎలిజిబిలిటీ కండిషన్స్లోన అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది అనమాట. కాబట్టి మీరు డెఫినెట్లీ మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు అప్లై లాస్ట్ డేట్ ఏదైతుందో మనకు ఏప్రిల్ 29కి కౌంట్ అయితే చేసుకోండి. 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి మేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మాయిలు అప్లై చేసుకోవాలంటే 18 నుండి 38 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు 5 years వస్తుంది. మేల్ వాళ్ళైతే కన్నా 38, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే 43. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 years వస్తుంది. మేల్ వాళ్ళైతే కన్నా 36 అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు 41 years వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మీరు యూజ్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీజు కూడా మనకు చాలా తక్కువ పెట్టడం జరిగింది. కేవలం మనకు 100 రూపీస్ మాత్రమే ఉందన్నమాట. అండ్ ఇంకోటి, ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ అదేవిధంగా ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళు పెడుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కనుక వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కాబట్టి మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఏప్రిల్ 29 వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు అండర్ సౌత్ అండమాన్లో ఉన్నటువంటి ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ మనకు యూనిట్ డివిజన్ వైజ్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఎఫ్ఓ సౌత్ అండమాన్లో వచ్చేసి 69 వేకెన్సీ ఉన్నాయి. కేటగిరీ చూసుకొచ్చినట్టు మీరు ప్రతి కేటగిరీ అండ్ ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నాయి అండ్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు కూడా వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అండ్ డిఎఫ్ఓ ఎఫ్ఈ అండ్ పీడీ 35 అండ్ మీరు డివిజన్ చూసుకోండి. ఇక్కడ మనకు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకు 296 వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు.
ఇక మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ పోస్ట్ వైజ్‌గా మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గ్రేడర్‌కొచ్చేసి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఓబీసీలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెంట్ సేవర్‌కొచ్చేసి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. బెల్ట్ మ్యాన్‌కొచ్చేసి ఒక వేకెన్సీ అయితే ఉంది. యూఆర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆయిలర్ 5 వేకెన్సీస్, రాఫ్ట్ మ్యాన్‌కొచ్చేసి 7 అండ్ టింబర్ రికార్డర్‌కొచ్చేసి 4, టాలీ మ్యాన్‌కొచ్చేసి 7, గ్రిండర్‌కొచ్చేసి 7 మీరు చూసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే వాటికంటే ముందుకు మనకు సాలరీ. ఇక్కడ మనకు లెవెల్ 1 కింద మీకు అన్ని వేకెన్సీస్‌కి లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. బేసిక్ పే మీకు 18,000 అయితే ఉంటుందన్నమాట. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గాని మీకు 35,000 అప్పుడు మీకు సాలరీ అయితే వస్తది. ఇంచుమించు మనకు అప్రాక్సిమేట్‌లీ 40,000 వస్తుందన్నమాట. ఎందుకంటే ఇవి అటవీ శాఖ డిపార్ట్మెంట్ సంబంధించిన వేకెన్సీ కాబట్టి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ చూసుకుంటే అన్ని వేకెన్సీస్‌కి సిమిలర్‌గా అయితే వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. మనకు ఇక్కడ చూసుకోండి మజ్దూరు, రాఫ్ట్ మ్యాను, గ్రేడర్, అసిస్టెంట్ సేవర్, బెల్ట్ మ్యాను, ఆయిలర్ అండ్ టింబర్ రికార్డర్, టాలీ మ్యాన్ అన్నిటికి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గాని ఏది కూడా అవసరం అయితే లేదు. బట్ ఏందంటే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా! ఆ ట్రేడ్ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే అవ్వాలి అంటూ చెప్తున్నారు. అండ్ ఇంకోటి గుడ్ ఫిజిక్స్ అయితే ఉండాలన్నమాట మీకు. అంటే మీరు బాడీ అనేది ఫిట్‌గా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎలాంటి అనారోగ్యం అయితే ఉండకుండా మీరు హెల్తీగా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ పక్కన ఇక్కడ మనకు నాలెడ్జ్ ఆఫ్ హిందీ అని మెన్షన్ చేశాడు గానీ, అది ఓన్లీ డిజరబుల్ క్వాలిఫికేషను. ఎసెన్షియల్ అని ఎక్కడైతే మెన్షన్ చేస్తాడో అది మనకు ఖచ్చితంగా అయితే ఉండాలి. డిజరబుల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తే అది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. లేకపోయినా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఛాన్స్ కాదు అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ మనకు ఎవరైతే రాఫ్ట్ మ్యాన్‌కి అప్లై చేసుకోవాలంటే 10th క్లాస్‌తో పాటు మీకు స్విమ్మింగ్ గాని అండ్ డ్రైవింగ్ గాని కంపల్సరీ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇది అప్లై చేసేటప్పుడు చూసుకోండి. అండ్ మీకు ట్రేడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయితే అవ్వాలి. ఒకవేళ మీరు గ్రేడరు, అసిస్టెంట్ సేవరు ఇలాంటి వేకెన్సీ ఏవైతే పోస్టులు ఉన్నాయో, ఈ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే గన మనకు 10th సరిపోతది. 10th ఉంటే సరిపోతదనమాట. ఎలాంటి ఐటీ సర్టిఫికేట్ కూడా అవసరం అయితే లేదు. ఇక ఫైనల్‌గా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు వెన్యూ గాని, టైమ్ అండ్ డేట్ అనేది మనకు ఏదైతే recruitment.andaman-nicobar.gov.in అనే వెబ్‌సైట్‌లో గాని, లేదంటే నౌకల్ న్యూస్ పేపర్‌లో గాని అండ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో వాటిలో మీకు అప్డేట్ ఇస్తాము. అండ్ అప్లై చేసినటువంటి వాళ్ళకు ఎస్ఎంఎస్ అలర్ట్ అయితే ఇస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉంటారు కాబట్టి, మీరు అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబర్ కరెక్ట్‌గా అయితే ఇవ్వండి తప్పులు లేకుండగా. ఇక సెలక్షన్ ప్రాసెస్ మనకు ముందుగా ఏం చేస్తారంటే లెవెల్ 1 టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత లెవెల్ 2 టెస్ట్, లెవెల్ 3 టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు లెవెల్ 1 టెస్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, మేల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకు 10 కిలోమీటర్స్ అంటే రన్నింగ్ అయితే ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ అనేది. ఒకవేళ అమ్మాయిలైతే అప్లై చేస్తే 8 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. రన్నింగ్ టెస్ట్ అనమాట ఇదైతే వచ్చేసి. ఎవరైతే లెవెల్ 1 టెస్ట్ క్వాలిఫై అవుతారో నెక్స్ట్ మనకు షార్ట్ లిస్ట్ చేసి లెవెల్ 2 టెస్ట్‌కి అయితే పిలవడం అయితే జరుగుతా ఉంది. లెవెల్ 2 టెస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే మేల్ క్యాండిడేట్ వాళ్ళకు జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు 12 ఫీట్స్ అయితే ఉంటుందన్నమాట. లాంగ్ జంప్ ఇది. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 9 ఫీట్ అయితే ఉంటుంది లాంగ్ జంప్. ఒకవేళ అమ్మాయిలు ఎవరైనా అప్లై చేస్తే జనరల్, ఓబీసీ అమ్మాయిలకొచ్చేసి 9 ఫీట్ లాంగ్ జంప్ ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తే 7 ఫీట్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది. ఇది కూడా క్వాలిఫై అయిన వాళ్ళకు నెక్స్ట్ మనకు లెవెల్ 3 టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. వెయిట్ క్యారింగ్ టెస్ట్. ఇది వచ్చేసి ఏందంటే మేల్ వాళ్ళు వచ్చేసి 30 కేజీలు ఉండే ఒక వస్తువుని ఎత్తుకొని 500 మీటర్స్ డిస్టెన్స్‌ని రన్నింగ్ అయితే చేయాలి. ఒకవేళ అమ్మాయిలు ఎవరైనా అప్లై చేస్తే 20 కేజీల ఒక వెయిట్‌ని మీరు ఎత్తుకొని 500 మీటర్స్ రన్నింగ్‌ని మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు వెరిఫికేషన్ డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రెడీ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఈ విధంగా మనకు అండమాన్ నికోబార్ నుంచి చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఈ విధంగా సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏంటి. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.